ఒక కంచె కలిగిన తోటలో ఉంటే, ఒక సంరక్షణాత్మకమైన సంఘములో ఉంటే, నీ మీద శ్రద్ధ నిలిపి నిన్ను బలపరచగలిగిన ఒక సంఘ కాపరి సేవలు నీకు లభ్యమైతే, నువ్వు ఎండిపోతే, బలహీన పడిపోతే, ప్రార్థనలో, భక్తిలో, పరిశుద్ధతలో నిష్ఫల వ్యక్తిగా మిగిలిపోతే, నీ మీద దృష్టి పెట్టి, ఎఫర్ట్స్ పెట్టి, కన్నీరు గార్చి, ఉపవాసాలు ఉండి, పలుమార్లు దర్శించి, ఏదో తెప్పలు పడి మళ్ళీ ఫలించడానికి ప్రయాసపడతాడు. త్రోవపక్క చెట్టుకి ఏమవుతుంది? చాలామంది ఏ సంఘానికి చెందనవారుగా ఎలక్షన్లో నోటాకు ఓటు వేసినట్టు, నాకు ఎవడు వద్దని అదొక సరదా అయిపోయింది కదా. రోజు ఫ్లైట్లోనో, ట్రైన్లోనో, బస్సులోనో ఎక్కడో దగ్గర నాకు జనం మధ్యలో ఉంటాను కదా, నేను ఎవరు గుర్తుపడతారు? సార్ ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్, హలో, ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది? మీరు ఏ చర్చికి వెళ్తారు? ఈ పాస్టర్ గారు ఎవరు? ఖచ్చితంగా అడుగుతాను. ఇందులో ఈ మధ్య వస్తున్న పనికి మాలిన అడ్డగోలు ఆన్సర్లు ఏంటంటే, అలాగని ఏమి లేదండి, ఏదో చర్చికి వెళ్తామండి. వీడెవడీడు? త్రోవ పక్కన అంజూరం వీడు. ఒక తోటకి చెందడు. చర్చిస్లో, ఆ కన్వెన్షన్స్లో, సభలో, స్టేజీల మీద మనం కుండీల్లో మొక్కలు పెడతామే అందం కోసం. సప్లై ఎంప్లాయీకి అదొక వ్యాపారం. అడిది స్టేజ్ వేసినట్టే, టెంట్ వేసినట్టే, అవి మొక్కలు కూడా మొక్కకు 100, 200 ఎన్ని ఇస్తే అన్ని పెడతాడు. వాడికి ఏం పోయింది? ఇది ఇవాళ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? ప్రార్థనలో. రేపొద్దున కాంగ్రెస్ మీటింగ్, ఎల్లుండి టీడీపీ మీలు, ఎల్లుండి బీజేపీలు. దానికి ఏం తెలుసు? 100 ఎత్తి ఎట్టన్న పోద్ది. కుండీలో మొక్కది నాటబడ్డ చెట్టు కాదు, ఓ తోటకి సంఘానికి చెందింది కాదు. తీర్థయాత్రల భక్తులు మన బ్యాచ్ కూడా ఉంటారు. ఎటుబడితట్టే నాది ఫలాని సంఘం, నాది ఫలాని కుటుంబం, నా ఆత్మీయ తండ్రి ఇతడు, నా సంఘ కాపరులు వీరు, ఏముండదు. అంజూరమే ఏపుగా ఎదిగిందే, ఆకులు కుప్పలో. ఎవడాడు? త్రోవ పక్కన. సింపుల్ సూత్రం చెప్పనా? నువ్వు ఫలించితే బోల్డ్ మంది పోసుకుంటారు, నువ్వు ఎండిపోతే ఎవడు మొహం చూడడం. అదే సంఘ కాపురం ఉన్న తోట అనుకో, నువ్వు ఫలించినప్పుడు పట్టించుకోకపోయినా, ఎండిపోయినప్పుడు నిన్ను ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎందుకు బిడ్డ రావట్లేదు? ఎందుకు వెనకబడుతున్నారు? ఏం జరుగుతుంది? కనుక క్రైస్తవ్యం యొక్క పునాది సిద్ధాంతాల్లో ఒకటే స్థానిక సంఘాన్ని కలిగి ఉండడం. యు మస్ట్ బి ప్లాంటెడ్ ఇన్ ఎ లోకల్ చర్చ్. దట్స్ ఎ మస్ట్. ఇట్ కెనాట్ బి అన్ ఆప్షనల్ థింగ్. మరి వీలైతే, ఇష్టమైతే అంత ఉండదు. ఖచ్చితంగా నాటబడి ఎదగాల్సిందే. 92వ కీర్తన 13 ప్రకారం వారు మన దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారై వర్ధిల్లుతారు. నాటబడాలి, లేకపోతే వర్ధిల్లటం ఏముంటుంది? ఈ సింపుల్ లాజిక్ పట్టుకోండి. ఇది అంజూరమే, అది అంజూరమే. ఎక్కడికి యేసు ప్రభు, అక్కడికి యేసు ప్రభువే. దీనికి ఫలం లేదు. ఇది సాయంత్రానికి ఎండిపోయింది, అది 4 సంవత్సరాలుగా కృప వెంబడి కృపను కొట్టుకొస్తుంది. ఏమిటి తేడా? దానికి బడి ఏడిచేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని కోపం అనే గొడ్డలకి తన పేక అడ్డు పెట్టి, కాపాడు ప్రభు, ఇంకొక సంవత్సరం ఛాన్సీ ప్రభు, నేను ప్రయాసపడతాను ఏడ్చే సేవకుడు ఉన్నాడు. సంఘ కాపరు లేని కుటుంబాలు, సంరక్షణ లేని మొక్కలే. ఈ హోలీ వీక్లో మనకు వస్తున్న కీలకమైన పాఠం, యు మస్ట్ హ్యావ్ ఎ లోకల్ చర్చ్. యు మస్ట్ బి ప్లాంటెడ్ ఇన్ ఎ లోకల్ చర్చ్. నువ్వు తప్పక స్థానిక సంఘమును కలిగి ఉండాలి. స్థానిక సంఘములో నాటబడిన చెట్టు అయి ఉండాలి. నిన్ను సంరక్షించే కాపరిని కలిగి ఉండాలి. నువ్వు ఎంత అనుభవనీయ క్రైస్తవుడివైనా నాటబడి కాపరి సంరక్షణ లేకపోతే యు ఆర్ ఇన్ డేంజర్. ఏదో ఆచారంగా ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, తర్వాత చెలరేగిపోవటం, అది కాదు. ఆచారం ఏది చేసినా తప్పే. ఆత్మ సంబంధంగా చేయాలి ఏం చేసినా, ప్రభురాకుడికి సిద్ధపడే తాత్పర్యాన్ని కలిగి చేయాలి ఏం చేసినా, దేవునికి మహిమ తెచ్చేలాగా ప్రయాసపడాలి ఏం చేసినా. ఈ సందర్భానికి ప్రభు మాట్లాడుతున్నది ఏంటి? ఒకటి, అది తోటలో లేకపోవటం వలన, దానికి ఒక కాపరి లేకపోవటం వలన, దేవుని కోపానికి అడ్డుపడే తోటమల్లి లేకపోవటం వలన అది నాశనమయ్యింది. మనకు ఆ స్థితి రాకూడదంటే మనం ఒక సత్తువ గల సంఘములో నాటబడి తీరాలి. కంచె కలిగిన తోటలో ఉండాలి. బాధ్యత కలిగిన, దేవుని కోపమును అడ్డుపడగలిగిన ఒక కన్నీటి ప్రార్థన సేవకుడు, కాపరిని కలిగి ఉండాలి. లేకపోతే వీఆర్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. నెంబర్ 1. నెంబర్ 2,
అది అంజూరపు పండ్ల కాలము కాదు కదా. Being the Lord Almighty, you're supposed to know everything. నీకు తెలిసి ఉండాలి కదా. అట్లా కోప్పడతావు? కోప్పడినా అరే రే 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 అని సర్దుకోవాలా? దాన్నే కన్ఫర్మ్ చేయటం ఏంటి? దేవుడు అక్రమంగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా ఏమీ చేయడు. మనకు అర్థం కానట్టుగా ఏదో సరిగా లేదు అనిపిస్తుందంటే మరి కాస్త భక్తిగా బుద్ధిగా ధ్యానం చేయటమే తప్ప ఆయన వైపు నుంచి పొరపాటు ఉండదు. ఆయన పరిపూర్ణుడు అనే బేసిక్ ఫెయిత్ మనకు ఉండాలి. అవును కదా. ఇక్కడ ఏదో మన బుద్ధికి అందటం లేదు కానీ దేవుళ్ళో పొరపాటు ఉండదు. ఆయన పరిపూర్ణుడు, తప్పు చేయడు అనే పునాది విశ్వాసం అయితే మనలో ఉండాలి కదా. మీరేమంటలేదేంటి? ఒరు బాబు ఇదేంటిది? ఇంతేనా? became a pastor for a very serious church who maintain all the time silence. That's great. వినండి బిడ్డలారా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక. నేను ఉన్న స్థలములోను గొప్ప శబ్దం వచ్చెను. 3:12 యెహెజ్కేలు. ప్రభు ఉంటే సౌండ్ వస్తుంది. మరి సైలెన్స్ ఉందంటే దేవుని స్తోత్రం. నాకు సంబంధం లేని విషయం అది. చాలామందికి స్తోత్రం చెప్పడానికి తగిన సందర్భం ఉండాలి కదా. బైబిల్ చదవచ్చు కదరా. బైబిల్లో ఏముంది? సమయమందును అసలు సమయం లేనిది. కూర్చుంటకు, తినుటకు, తాగుటకు అన్నిటికీ సమయం ఉంది. సమయం లేకుండా, సందర్భం లేకుండా ప్రతి దానికి చేయవలసిందేంటి? స్తోత్రం. దానికి ఒక్కదానికి సందర్భం అనకూడదు, ఉండకూడదు. నాన్ స్టాప్ పాట పాడిన అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించుడి. ఆగండి 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 ఆగా ఆగా. ఎప్పుడు పాడాలి? మరి మీరంతా అప్పుడప్పుడు ఏమిటండి? మీరు ఎలా పాడాలంటే దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు అని పాడితే కరెక్ట్. ఎందుకంటే మీరు చాలా పొదుపుగా, అరుదుగా, మీకు లాజిక్, రీజనింగ్ ఇప్పుడు చెప్పవచ్చు పర్లేదు అనిపిస్తే క్యాల్కులేషన్ చేసి అప్పుడు చెప్తారు. మేము నాన్ స్టాప్గా స్తోత్రం చెప్తే కానీ ఉండలేని బ్యాచ్ మేము. మరి మీ రెఫరెన్స్ ఏంటో చెప్పు నాకు. ఏమా SWB అనండి. అంటే ఏంటి తెలిసిన? సెల్ఫ్ రిటర్న్ బైబిల్ అని. సొంతంగా బైబిల్ ఏమైనా రాసేసుకున్నారా? నా బైబిల్లో ఏమనుంది? దేవుణ్ణి ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? నీ భక్తులు స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? యెహోవా విమోచించిన వారు స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? సజీవులు స్తుతించాలి. ఎవరు స్తుతించరు? మృతులు మౌన స్థితిలోకి దిగిపోవారు స్తుతించరు. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. స్తోత్రం చెప్పరే. అయ్యో బిడ్డలారా, దేవుని స్తుతించడానికి ఒక చిన్న పిల్లోడు, యాక్చువల్గా ఒక ఏన్షియంట్ సాంగ్ ఎప్పటి నుంచో ఉంది కానీ మనం పిల్లోడు పాడితే మంచిగా అనిపించింది. 10,000 reasons to praise కదా. పాడి విన్నా? అది ఎప్పుడుతో పాట కానీ ఒక బుడ్డగాడితో పాడించాడు. ఇంత ఉన్నాడు, ఆడు పాడుతున్నాడు కళ్ళు మూసేసుకుని 10,000 reasons to worship. ఈ పిల్లగాడికే 10,000 కారణాలు ఉంటే నాకు ఎన్ని ఉండాలా దేవుని స్తుతించడానికి? ఐ హ్యావ్ మోర్ రీజన్స్ టు ప్రైజ్ గాడ్ ఆల్ ద టైమ్. ఏజెంట్ ఇట్? అవునా కాదా? మీ మౌనం నశించునుగాక, అందరి స్వరములు తెరవబడునుగాక, అందరూ దేవుని స్తుతించుదురుగాక. దేవుని కృపలో మా అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు అడుక్కునే దరిద్రం మ్యాచ్లో మేము లేవు. మేము అడిగేదల్లా స్తోత్రం చెప్పమనే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఈ ఆవేశాన్ని ప్రదర్శిస్తే ప్రారంభంలో కొత్తలేలాగా ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక చూద్దాం ఉన్నాడు పెద్ద స్పీకర్ ఒకడు. ఇప్పుడు అలిసిపోయాడు ఆ మనిషి చూసి నువ్వు ఇంకా ఎలాగ ఉన్నావు ఇటురా. ఏమే నా మీద ఎలాంటి డైలాగ్ వేసావు తెలుసా? స్పీకర్స్ కొత్త షీపురికి ఇసురు ఎక్కువ ఇలాగే ఉంటుంది. బోల్డ్ చూసాం, కొన్నాళ్ళు బొత్తి తగ్గిపోతుంది. నేను అంటున్నాను ప్రవచిస్తున్నావా చెప్పిస్తున్నావా అన్నాను. ఏదో ఒకట్లే అని వెళ్ళిపోయాడు సీరియస్గా. ఆ పెద్ద మనిషి చెప్పన్నాడు, ఇప్పటికీ అలా ఉన్నావు ఇట్రా, నువ్వు ఏమన్నా తగ్గావా? దేవుని కృపలో ఆరోగ్యం ఒకటే తగ్గింది సార్. రోషం, ఆవేశం, భారం, భక్తి అలాగే ఉన్నాయి. క్రైస్తవుడికి ఆరోగ్యం తగ్గవచ్చు, ఆత్మీయత తగ్గకూడదు, పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకటి, శాపం ఎందుకు వస్తుంది? తోటలో నాటబడినందుకు, త్రోవపక్కనందుకు. ఒక తల్లిగారు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి సందా వేసేస్తానంది. ఒక 60-65 సంవత్సరాలు. అది ఇటమ్మా నాకు సందా ఇటం ఏంటి? మీరు ఏ చర్చికి వెళ్తున్నారు అక్కడే ఇవ్వండి. ఈ మధ్య మానేశానండి. అయ్యో అంటే యూట్యూబ్లో మీ వాక్యాలను బలపడుతున్నారు, మరి మీకే ఇచ్చేయాలి కదండి. అసలు మీరు ఎందుకు మానేశారంటే చిన్న తేడా వచ్చిందండి పాస్టర్ గారు. నాకు
అయ్యో ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళట్లేదా అంటే లేదు. అయ్యో అని మీరంతా బాధపడకండి పాస్టర్ గారు, ఇదివరకైతే మా పాస్టర్ గారు నెలకు ఒకసారి మా ఇల్లు దర్శిస్తే ప్రార్థన చేస్తే గొప్ప, ఇప్పుడైతే రోజు ఎవరో ఒకరు దైవజనులు వస్తాను, మా ఇల్లు కలకలలాడుతున్న దైవజనులతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీరేం బాధపడిపోకుండా అంది. నేను అన్నాను త్రోవ పక్క చెట్టు కదమ్మా, దారిపోయి బోడి ముందు వస్తారన్నాను. ఆమె విపరీతంగా ఫీల్ అయిపోయింది. నాకు 10,000 రూపాయలు సంపాదిద్దాం అనుకుంది, నాకు అది ముఖ్యం కాదు, రేవెట్టేసాను దేవుని బిడ్డలారా. మళ్ళీ మాట్లాడతాం అనేసి, నాకు 10,000 ముఖ్యం కాదు, క్రమం ముఖ్యం. డబ్బులతో బతకలా, డబ్బులతో సేవ చేయాలా. వారానికి 5 రోజులు నీళ్లు తాగి సేవ చేశాను. ప్రతి ఆదివారం 70 కిలోమీటర్ల సైకిల్తో 5 ఊర్లు ఆరాధనలు పెట్టాను. డబ్బుతో సేవ డబ్బుకు ముఖ్యమా? దేవుడు మానవుణ్ణి కోరుచున్న సకలమైన వాటిలో చివరిదే డబ్బు. ఫస్ట్ హృదయం, తర్వాత ప్రాధాన్యత, తర్వాత పై బోర్డు ఉన్నాయి లిస్టు. నువ్వు ముందు అవన్నీ పక్కన పడేసి సందా వేసేసి నా సమస్తము దేవుని దనొచ్చు, ఇచ్చిన రూపాయి సమస్తం అంటావేమిటి? డబ్బు ఒకటి ఇస్తే సమస్తమా? హృదయం ఇచ్చావా, మనసు ఇచ్చావా, ఆత్మనిచ్చావా, సజీవంగా సమర్పణ చేసావా, శరీరం కూడా అంకితం ఏమి ఇవ్వవు, డబ్బులు మట్టుకే ఇస్తావు. నీ ధనము ఘనం ఎప్పుడు ఇచ్చావు? ధనమే నువ్వు ఇచ్చేది. నీ ఘనతను ప్రభువుకి ఇచ్చావా? డబ్బులు ఒకటి ఇస్తే చాలు. ప్రార్థనుడైనా బాగా చేస్తాడని చూస్తే అడిగి సందా పంపేది మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, ఎందుకంటే మాకు చేసే ఖాళీ ఉండదు, వీఆర్ బిజీ లైఫ్ ప్రేయర్ కూడా అవుట్ సోర్సింగ్ అయిపోయింది దరిద్రం పాడుగాను. ఎవడు బాగా చేస్తే అడిగి సందా ఇచ్చి ఆడితో ప్రార్థన చేయించుకోవడం, వీళ్ళు దజ్జాకి తిని పడుకోవటం. ఈ అక్రమాలు నశించాలి నేను ఒప్పుకోను. పరిశుద్ధుల, నీతిమంతుల, భక్తుల ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు, కోరవచ్చు, కానీ నువ్వు కూడా చెయ్యాలి ప్రార్థన. మాకు ఖాళీ ఉండదు మీరు చేసేయండి అని చెప్పేసి ఆడ అకౌంట్లో 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పడుకుంటావా? తప్పదే. ఇవన్నీ చెప్తే మనకు వచ్చే 1000 రూపాయలు రావు కదా, అందుకని మనం సైలెంట్. ఇక్కడ మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాయి, మీ కానుకలు పంపవచ్చు, ఇదొక ముడుపు, దేవునికి స్తోత్రం. ఆ తల్లిగారిని తోడపక్క చెట్టు నువ్వు కాయలకెత్త అందరూ కోసుకుపోతే 2 పోతే ఎవడు నీళ్ళు పోయిడమ్మా. దీనికి ఒక డైలాగ్ చెప్పాను, ఎవడన్నా కాయలు కోసుకుంటా ఎందుకు కోస్తున్నావు అన్నావు అనుకో, ఏమంటాడు నీదా అలా అంటాడు. ఎండిపోయినప్పుడు నీళ్ళు పోయొచ్చుగా అన్నావు అనుకో, నాదా. అడిగి బాధ్యత ఉండదు సార్. దారే పోయేవాళ్ళు సంపాదిస్తుంటే బోల్డ్ ముందు వస్తారు, కాఫీ తాగి 100 రూపాయలు 1 ఎవరికి బాధ ఉంటుంది? నువ్వు ఎండిపోతే, జబ్బు వస్తే, మంచాన్ని పడితే, ప్రార్థనలు చల్లారిపోతే, పరిశుద్ధను కోల్పోతే, పాపం పురుముకుంటే నిన్ను దర్శించి గద్దించి హెచ్చరించి సరిచేసి ప్రభు రాకడకు సిద్ధపరిచే శుద్ధీకరణ ఎవరు చేస్తాడు? సంఘ కాపురు ఉంటే చేస్తాడు, సంఘం ఉంటే జరుగుద్ది అదంతా. సో మొదటి పాఠం నువ్వు సంఘమును కలిగి నాటబడి ఉన్న. రెండో పాఠం అన్సీజన్లో ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? పాఠం ఉంటుందిగా, అదొక సాదృశ్యమే. అంజూరపు చెట్టు మనకే గుర్తుగా మాట్లాడరేంటి? ఫలం మనకు సంబంధించిందే కదా, ఏదో చెట్టు వ్యవహారం కాదు కదా, ఓహో అనుకునే స్టోరీ కాదు కదా. అంటే అది అంజూరపు పండ్లు ఫలించుటకు సీజన్ కాకపోయినా, అన్సీజన్ అయినా ఫలించలేదని ప్రభు శపించాడు కదా. దానివల్ల మనం తీసుకోవలసిన పాఠం ఏంటి? ఈ లోకంలో, ఈ కాలంలో పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి ఇది అనుకూలమైన కాలమా? ఇది మీరు చెప్పండి. దిస్ ఈజ్ ద రైట్ సీజన్ టు బేర్ ఫ్రూట్ విచ్ ఈస్ కాల్డ్ హోలీనెస్. చెప్పగలరా మీరు ఎవరైనా? పరిశుద్ధతను కలిగి ఉండుటకు, ఫలించుటకు ఇది మంచి సీజనా? ఈ తరం, ఈ కాలం? అంత ఆలోచించి అక్కర్లేదు, చెప్పండి. అడిగేది మిమ్మల్ని నేను. విపరీతమైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి మించి వాట్ కుడ్ బి ద ఆన్సర్? హల్లెలూయా అంత ఏముంటుంది, ప్రశాంతంగా చెప్పొచ్చు. మనం చూడకూడదు అనుకునేవే కళ్ళలో పట్టడం లేదా? వినకూడదని దరిద్రం చెవులో పట్టడం లేదా? మన ప్రయత్నం ప్రమేయం లేకుండా పాపం జ్వరబట్టం లేదా? ఇష్టపడి ఆశపడి కోరుకుంటేనే పాపం దగ్గరికి వస్తుందా? చిచ్చి అనుకుని వచ్చి పడిపోతుంది. ఈ తరము, ఈ కాలము పరిశుద్ధత అనే ఫలమును ఫలించడానికి అనుకూలమైన కాలం అయినా దేవుడు డిమాండ్ చేస్తున్నాడు, నువ్వు ఈ పరిస్థితులు కూడా పరిశుద్ధత అనే ఫలాన్ని నాకు ఇవ్వాలి, లేకపోతే శాపం వచ్చి పడిపోద్ది. దట్ ఈస్ ద లెసన్. అది పాఠం. అక్కడ ఆయన ఆవేశపడిపోవటం, కంట్రోల్ చేసుకోలేకపోవటం, కంగారు పడిపోవటం కాదు, అక్కడ ఒక పాఠం నేర్పుతున్నాడు. అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా అంజూరు పండు రాలేదని శపించాను కదా. ఎందుకనగా ఇది పరిశుద్ధతను ఫలించుటకు అనుకూలమైన కాలము కాదు, అయినా నువ్వు ఫలించాలి, లేకపోతే నువ్వు శిక్షను తప్పించుకోలేవు అనే కఠినమైన పాఠమును సిలువకు ముందు యేసు తెలియచేశారని మీ దృష్టికి తెస్తున్నారు. ప్రియులారా,
మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభువు నేర్పిస్తున్న ఒక మంచి పాఠాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. ఒకటి, స్థానిక సంఘములో సంఘ కాపరి పర్యవేక్షణలో నాటబడిన విశ్వాసిగా ఉండాలి, లేకపోతే కృప దొరకదు. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇది పరిశుద్ధతను ఫలమును ఫలించుటకు అనుకూలము కాలము కాకపోయినా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభు అడిగినప్పుడు తన కోరిన ఫలమును ఇవ్వగలిగిన భక్తి చెయ్యాలి, లేకపోతే శిక్షను తప్పించుకోలేము. రెండవ పాఠం. నిన్నటి దినమున గాడిద గురించి మీరు ఏం ఆలోచించారు? ఇప్పుకొచ్చేయంట్రా అన్నాడు. ఎవడిని అడిగితే ఏం చెప్పాలన్నాడు? ఇది ప్రభువునకు సింపుల్. ప్రభుకి ఏం కావాలి? కట్టబడి ఉన్న గాడిద కావాలి, విడిపించబట్టము కావాలి, తనకు వాహనంగా కావాలి, తన్ను భుజమున మోస్తూ లోకానికి పరిచయం చేసే సమర్పణ కలిగిన వాడు కావాలి. దట్స్ ద మెసేజ్. ఈరోజు ఏం కావాలట? ఫలం. ఎవడైనను ద్రాక్ష తోట నాటి ఫలమును ఆశించడా అని అడగలేదా? 2 కొరింథీయులు పౌలు గారు. దున్నువాడు ఆశతోనే దున్నుతాడు కదా, ఫలం కోసమే కదా వ్యవసాయం చేసేది. నిన్ను కనిపించిన కన్న తండ్రి ఫలం ఇవ్వకపోతే ఊరుకుంటాడా? నీ దగ్గర ప్రభు ఏం ఆశపడుతున్నాడు? మెంబర్షిప్ ఉన్న చర్చి మెంబర్స్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, వీఆర్ రెగ్యులర్ మెంబర్స్ అండి, సిన్స్ లాంగ్ టైం. వీఆర్ రెగ్యులర్ టైత్ గివర్స్ అండి. దశమ భాగం చెల్లిస్తున్న వాళ్ళం కనుక సంఘం మమ్మల్ని గౌరవించి తీరాలి. ఇది ప్రభు నీ దగ్గర ఏమడుగుతున్నాడు? నీ దగ్గర ప్రభు ఏం కోరుతున్నాడు? ఫలం కదా. ఒక చెట్టు వేసుకున్నాం, ఒక తోట వేసుకున్నాం, ఫలం ఆశపడతామా లేదా? మరి ఇన్నాళ్ళుగా సంఘంలో నీవు ఉన్నావు కదా, ఒక్క ప్రశ్న సూటిగా చెయ్యి ఎత్తకో, బయటికి చెప్పుకో, లోపల చెప్పుకో. నీ వలన సంఘమునకు కలిగిన ఫలం ఏంటి? నేను రావడమే ఫలం, నా దశంభాగమే ఫలం, అది కాదులేండి. నీ వలన సంఘానికి, దేవుని తోటకు, దేవుని రాజ్యానికి ఏమైనా ఫలం వచ్చిందా? దేవుడు ఆశపడుతున్నది, నువ్వు బంధించబడ్డప్పుడు నువ్వు విమోచించబడాలని ఆశపడ్డాడు. అందుకనకే సేవకులను పంపాడు. ఇప్పుడేం ఆశపడుతున్నాడు? ఫలం ఆశపడుతున్నాడు నీ దగ్గర. ఏం కోరుకుంటున్నాడు ఆయన? మన డబ్బు, కులం, మతం, జాతి, అర్హత ఏం కోరుకోడు, ఫలం కావాలి ఆయనకి. పరమగీత కన్యక జవాబు చెప్పగలిగింది. ఆయన నన్ను విందుశాలకు తోడుకెళ్ళాడు, నేను కోరిన ఫలం నాకు ఇచ్చాడని చెప్పి 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో, ఇప్పుడు నా ప్రాణ ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయునుగాక, అతడు తనకిష్టమైన ఫలమును భుజించునుగాక అన్నాడు. నా ఇష్టమైన ఫలాలు నాకు పెట్టిన దేవునికి ఆయన కోరుకున్న ప్రతి ఫలం నేను సిద్ధపరిచాను చెప్పగలను. ఎందుకు గొప్ప సాక్ష్యం అండి. ఏదో చూసి చూన్నట్టు వెళ్ళి ప్రభా, ఏదో ఆయన కాడికి ఫలించాను తండ్రి, నువ్వు నిదానం చూస్తే ఎవడు బతకగలడు ప్రభా, కనికరించి తండ్రి, ఎంతకాడికి అయింది ప్రభా, ఉన్నకాడికి ఇచ్చేస్తున్నాను తండ్రి, ఈ ఈ ఈ సర్దుబాటు ప్రార్థనే కదా. కానీ ఆయన పరమగీత కన్యక, నువ్వు కోరిన ఫలంతో రెడీగా ఉన్నాను. దావీదంటాడు 26వ కీర్తనలో, అమ్మా వద్దు రే తల్లి ప్రశాంతంగా. ఏమన్నాడంటే, నన్ను పరిశీలించుము, పరిశోధించుము, నీకు ఆయాసకరమైంది ఏమన్నా ఉన్నదేమో. దమ్ముండాలి సార్ ఆ ప్రార్థన చేయాలంటే. ఎవరు చేయగలము సార్ అంత చిన్న ముచ్చట అది? కనికరించి ప్రభా, ప్రేమగల తండ్రి, క్రీస్తును కట్టకంలో చూడు ప్రభా, నీ రక్త ప్రోక్షణకి వస్తున్నాను తండ్రి, జాలిగల దేవుడు అయ్యా, క్షమించుకు సిద్ధ మనసు కలిగిన వాడు అయ్యా, కనికర సంపన్నుడు అయ్యా, కృపాసం. ఇవన్నీ డైలాగులు ఎందుకు మనే? కొంచెం లోతుగా చూడక బాబు, నీకు దండం పెడతానని. దావీదు గారు నన్ను చూడు, పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాసకరం ఉంటే చూడు, ఐఎమ్ రెడీ టు కరెక్ట్ మై సెల్ఫ్. నా మనస్సాక్షికి నాకు నేరారోపణ కనపట్ల, ఎంత తరిచి చూసినా నా మార్గములను మెలకువగానే కాచుకొనుచునే గడిపితినై. చూసుకుంటా నాకు ఎక్కడ కనపట్లా, ఉంటే నువ్వు చెప్పు, నేను సరి చేసుకోవడం రెడీగా ఉన్నాను. పరిశుద్ధత పిక్స్లో ట్రై చేశారు అందరూ, ఏదో నామకే వస్తే వ్యవహారం ఎవరు లేరు. అందుచేత నేను మీ ఎదుటికి తీసుకొస్తున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి, అన్ ఇంపార్టెంట్ అపీల్ ఏమిటంటే, దేవునికి స్తోత్రం కలుగునగా,
మన వలన దేవుని రాజ్యానికి ఫలం ఉండాలి. ఒట్టిగా కొంచెం కఠినంగా ఒక మాట అనేసి వెళ్ళిపోతాను ఈ పూటకి. ఏం బాధపడకండి. బెతెస్దా కోనేరు దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు. ఎన్ని ఏళ్ళు ఉన్నాడు? వాడికి అసలు జబ్బు వచ్చి ఎంతకాలం రికార్డులో లేదు బైబిల్లో. వాడు అక్కడికి వచ్చి 38 years, ద సీనియర్ మోస్ట్ పేషెంట్. ఇప్పుడు కోనేట్లోకి దేవుని దూత దిగిరాట్లేదా? నీళ్లు కదలట్లేదా? అద్భుతాలు జరగట్లేదు? ఎవడు బాగుపడతలేదా? ఈడు తప్ప బోల్డ్ మంది బాగుపడుతున్నారు. దూత రాకపోవటమో, దేవుని మహిమ తగ్గిపోవటమో, కార్యాలు